వెల్కమ్ టు కేపీఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఇంకో క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే 1991 సంక్షోభం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పునర్నిర్మించింది, దాన్ని పరిష్కరించడానికి కీలక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి, చర్చించండి అని అడిగారు. సో మేజర్గా 1991 క్రైసిస్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఆ టైంలో ఎటువంటి కీలక సంస్కరణలు తీసుకురాబడ్డాయి అనే అంశం గురించి ప్రశ్నలో మనకి అడగడం జరిగింది. ఈ విధంగా ప్రశ్న అడిగేటప్పుడు మనం ఆన్సర్ని ఏ విధంగా రాయాలి. సో ఆన్సర్లోకి వెళ్ళే ముందు అసలు మనం దీన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తాం ఒకసారి చూద్దాం. సో 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటి? సో ఆ టైంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా 1991 తర్వాత ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు అనే అంశం గురించి మనం చూడాలి. సో ఈ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు అసలు మేజర్గా 1991 క్రైసిస్కి గల కారణాలను మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి జాతీయ పరంగా, నేషనల్ వైడ్గా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనే అంశాన్ని నేషనల్ వైడ్, అదేవిధంగా అంతర్జాతీయ పరంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశం గురించి మనం చూడొచ్చు, రైట్. అదేవిధంగా సంస్కరణలకు వచ్చేటప్పుడు స్వల్పకాలికంగా ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు షార్ట్ టైంలో, అదేవిధంగా లాంగ్ టైంలో దీర్ఘకాలికంగా ఎటువంటి సంస్కరణలు తీసుకున్నారు అనే అంశం గురించి మనం చర్చిస్తే మన సమాధానం అయిపోయినట్టే. సో ఇకపోతే మేజర్గా రీజన్స్ సిచ్యువేషన్ చూసుకుంటే నేషనల్ పరంగా ఎటువంటి సమస్యలు అప్పట్లో ఉన్నాయంటే ముఖ్యంగా ద్రవ్యోల్బణం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ధరల యొక్క పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. అదే కాకుండా ఇన్ఫ్లేషనే కాకుండా స్టాగ్నేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. స్టాగ్నేషన్ ఇన్ ద సెన్స్ ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గిపోయింది. దాంతోపాటుగానే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా, నిరుద్యోగ శాతం కూడా పెరగడం జరిగింది. సో ఈ విధంగా జాతీయ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ద్రవ్యలోటు అనేది కూడా చాలా ఎక్కువగా పెరిగింది. అప్పటితో పోల్చుకుంటే 8% జీడిపిలో ద్రవ్యలోటు అనేది ఉన్నది. ప్రస్తుతం మనకి బికాజ్ ఆఫ్ కోవిడ్ కారణాల వల్ల 5%, 5.6% జీడిపి 5.6% ఫిజికల్ డెఫిసిట్ ఉంది. బట్ అప్పట్లో అయితే 1991లో 8% ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఉన్నది. సో ఈ విధంగా జాతీయ స్థాయిలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే అంతర్జాతీయంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మేజర్గా గల్ఫ్ సంక్షోభం అనేది ఏర్పడడం జరిగింది. గల్ఫ్ సంక్షోభం సో ఇరాకు మరియు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ మధ్య గొడవలు ఏర్పడటం వల్ల, సంఘర్షణ వాతావరణం ఏర్పడటం వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరిగిపోయేవి. ఎందుకు ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయేవి? డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది, బట్ సప్లై అనేది తగ్గిపోయింది. సప్లై తగ్గిపోవడం, డిమాండ్ పెరిగిపోవడం, తద్వారా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా ఆయిల్ ప్రైజెస్ అనేది ఎక్కువగా అయిపోయాయి. సో ఎందుకు ఆయిల్ ప్రైజెస్ ఎక్కువగా అయితే ఇండియాలో సంక్షోభం ఎందుకు వస్తుందంటే మోస్ట్లీ ఇండియా అనేది ఎక్కువగా ఆయిల్ ప్రైజెస్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆయిల్ ప్రైస్ ధరలు చాలా ఎక్కువగా అయ్యాయి. ఇదే కాకుండా ఆయిల్ ప్రైస్ ధరలు పెరగడం, ఇంపోర్ట్స్ అనేవి పెరిగిపోవడం, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం. సో ప్రాపర్గా ప్రొడక్షన్ లేకపోవడం, ఎక్స్పోర్ట్స్ తగ్గడం, ఇంపోర్ట్స్ పెరిగిపోవడం వల్ల బీఓపీ క్రైసిస్ అనేది ఏర్పడటం జరిగింది. బీఓపీ క్రైసిస్, అదేవిధంగా ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగిపోవడం జరిగింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగింది. సో ఇవి మాత్రమే కాకుండా ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. చాలా వరకు ఇన్ ద సెన్స్ $6 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయాయి. దాదాపు 13 రోజుల ఇంపోర్ట్ కవర్కి మాత్రమే మన దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయంటే మన యొక్క పరిస్థితి 1991లో ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా జాతీయ స్థాయిలో నేషనల్ వైడ్గా ఈ అంశాలు ఉన్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ పరంగా చూసుకుంటే ఈ పరిస్థితులు ఉండడం వల్ల ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకురావడం అనేది అనివార్యమైందని మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇప్పుడు మనం ఫారెక్స్ రిజర్వ్స్ $6 బిలియన్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ $654 బిలియన్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఏ విధంగా మన యొక్క అక్కడ సంక్షోభం 1991లో క్రైసిస్ ఏర్పడ్డాయి అనేది అర్థమవుతుంది, రైట్. ఈ విధంగా
సమస్యలు ఉన్నాయి అనేసి మనం చర్చించుకోవచ్చు, రైట్. ఇకపోతే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ట్విన్ డెఫిసిట్ అంటే ఏంటి, అదేవిధంగా ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూ అంటే ఏంటి అనే వాటి గురించి మీకు తెలిస్తే జస్ట్ కామెంట్ చేయండి. వాట్ ఈస్ ట్విన్ బ్యాలెన్స్ షీట్ అండ్ వాట్ ఈస్ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూ అండ్ వాట్ ఈస్ ట్విన్ డెఫిసిట్, రైట్. ఇకపోతే మోస్ట్లీ మనం ఇంట్రడక్షన్ ఈ విధంగా చెప్పొచ్చు. ఏంటి, ఆయన క్వశ్చన్లు ఏమడిగారంటే 1991 సంక్షోభం గురించి అడిగారు. కాబట్టి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండటం వల్ల 1991లో పివి నరసింహారావు గారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల భారత్లో చాలా వరకు ఆర్థికపరమైనటువంటి మార్పులు వచ్చాయనేసి మనం ఇంట్రడక్షన్లు చెప్తుంటే సరిపోతుంది. ఇకపోతే మేజర్గా బాడీలో మనకి ప్రధానంగా ఏ అంశం గురించి చెప్పారంటే ఎటువంటి కీలక సంస్కరణలు తీసుకురాబడ్డాయి అనే అంశం గురించి మనకి అడగడం జరిగింది. ఎటువంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు అనే అంశం గురించి మనం చెప్తూనే రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, స్వల్పకాలికంగా ఏం తీసుకొచ్చారు, షార్ట్ టైంలో ఏం తీసుకొచ్చారు, అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎటువంటి అంశాలను తీసుకొచ్చారు, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. సో షార్ట్ టైంలో చూసుకుంటే మేజర్గా రూపాయి విలువని డీవాల్యూ చేయడం చేశారు, రూపాయి వాల్యూని డీవాల్యుయేషన్ చేశారు. సో ఈ విధంగా ఇండియాలో డీవాల్యుయేషన్ చేసింది మూడు సార్లు. అది 1949, 1966, అదేవిధంగా 1991. సో ఈ విధంగా 3 సార్లు ఇండియా రూపాయి వాల్యూని డీవాల్యుయేషన్ చేయడం జరిగింది. ఎందుకు డీవాల్యూ చేశారంటే బికాజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ని పెంచి ఇంపోర్ట్స్ని తగ్గించడం వల్ల బీఓపీ క్రైసిస్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో రూపీ వాల్యూని డీవాల్యుయేషన్ చేయడం జరిగింది. ఇది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, గవర్నమెంటే తగ్గిస్తే అది డీవాల్యుయేషన్ అంటారు. మరి మార్కెట్ శక్తుల ఆధారంగా రూపాయి వాల్యూ తగ్గితే దాన్ని ఏమంటారు అనే అంశం గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి, రైట్. ఆ తర్వాత రూపాయి వాల్యూని డీవాల్యుయేషన్ చేయడమే కాకుండా బంగారు నిల్వలను కూడా తాకట్టు పెట్టడం జరిగింది. బంగారు నిల్వలను తాకట్టు పెట్టి ఐఎంఎఫ్ నుంచి లోన్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో బీఓపీ క్రైసిస్ని కంట్రోల్ చేయడానికి ఐఎంఎఫ్ అనేది రుణాన్ని అందించింది. దాదాపు $2.2 బిలియన్ రుణంగా ఇచ్చింది. చాలా కండిషన్స్ పెట్టి $2.2 బిలియన్ ఇచ్చి తర్వాత ఇండియాలో బీఓపీ క్రైసిస్ని కంట్రోల్ చేయడంలో ఐఎంఎఫ్ అనేది ప్రధాన పాత్ర పోషించింది అని మనం చెప్పుకోవచ్చు, రైట్. ఈ విధంగా స్వల్పకాలికంగా తీసుకొచ్చిన అంశాల గురించి మనం చెప్తూనే దీర్ఘకాలికంగా ఎటువంటి అంశాలను తీసుకొచ్చారనే అంశం గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేశారంటే మేజర్గా ఇంపేరేటివ్ ప్లానింగ్ నుంచి ఇంపేరేటివ్ టు ఇండికేటివ్ ప్లానింగ్ మారడం జరిగింది. సో ఇంపేరేటివ్ ఇన్ ద సెన్స్ మోస్ట్లీ కేంద్రీకృతమైనటువంటి ప్రణాళికా వ్యవస్థని తీసుకురావడం జరిగింది. సో దాదాపు 1991 వరకు కూడా కేంద్రీకృతమైనటువంటి ప్రణాళికా వ్యవస్థని అవలంబించారు. అయితే 1991 తర్వాత నుంచి ఇండికేటివ్ ప్లానింగ్, సూచనాత్మకత ప్లానింగ్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇది డీసెంట్రలైజ్డ్, వికేంద్రీకృతమైనటువంటి పరిపాలన అదేవిధంగా ప్రణాళికని అమలు చేయడం జరిగింది. సో ఈ విధంగా దీర్ఘకాలికంగా ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మేజర్గా ఎల్పిజి రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. ఎల్పిజి రిఫార్మ్స్ ఇన్ ద సెన్స్ ఎల్ మీన్స్ లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, అదేవిధంగా గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. సో ఈ విధంగా దీర్ఘకాలికంగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో సరళీకరణ భాగంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారంటే మేజర్గా లైసెన్సింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా రద్దు చేశారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థని మొత్తం రద్దు చేశారు. అక్కడ ఉన్న ఎంఆర్టీపీ యాక్ట్ అనే దాన్ని కూడా 1969లో తీసుకొచ్చారు. దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్లో కూడా అనేక లిబరలైజేషన్ ఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. క్యాపిటల్ మార్కెట్లో
తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే 1992 ఆ సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో 1992లో స్టాక్ మార్కెట్లో అతిపెద్ద స్కామ్ జరగడం వల్ల సెబీ ఇంకొంచెం రెగ్యులేషన్స్ పెంచింది, అంతేగాని లిబరలైజేషన్కి ఎటువంటి ఆటంకం కలిగించలేదు. అదేవిధంగా ఇప్పుడు లిబరలైజేషన్లో ఈ అంశాలను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రైవేటైజేషన్లో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది? ప్రైవేటైజేషన్లో మెయిన్గా ఎఫ్డిఐని ప్రమోట్ చేసే విధంగా అనేక అంశాలను తీసుకొచ్చింది. మేజర్గా డిజిన్వెస్ట్మెంట్ని అమలు చేయడం జరిగింది. పెట్టుబడిలో ఉపసంహరణ అనేది జరిగింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కాంపిటీషన్ పెంచడానికి మినీరత్న, అదేవిధంగా నవరత్న అనే కొత్త నిబంధనలు కూడా తీసుకురావడం వల్ల పిఎస్యూస్లో కాంపిటీషన్ వాతావరణాన్ని పెంచడం జరిగింది. తద్వారా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్న వాటితో కూడా పోటీ పడే వాతావరణాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మోడల్ని కూడా తీసుకురావడం జరిగింది. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. రైట్. ఇవే కాకుండా గ్లోబలైజేషన్లో భాగంగా ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు? గ్లోబలైజేషన్లో భాగంగా అంటే ప్రపంచీకరణ భాగంలో ఎటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగిందంటే, ఒకటోది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ, దీనికి స్వల్పకాలికంగా ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు అంటే, మనం డీవాల్యుయేషన్ అనేది చేశారని చెప్పాం. రూపీ అనేది డీవాల్యుయేషన్ చేయడం వల్ల తద్వారా ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతుంది అనే అంశం గురించి మనం షార్ట్ టర్మ్ మెజర్స్లో చూసుకున్నాం. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంపోర్ట్స్లో కూడా లిబరలైజేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎఫ్డిఐస్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. తద్వారా ఫ్రీ ఫ్లో ఆఫ్ టెక్నాలజీ అనే దానికి కూడా ఆస్కారం కలిగింది. సో టెక్నాలజీ అనేది చాలా ఫ్రీగా రావడం జరిగింది. అదే కాకుండా క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అనేది కూడా జరిగింది. క్యాపిటల్ అకౌంట్ రూపీ కన్వర్టబిలిటీ కూడా తాత్కాలికంగా జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే గ్లోబలైజేషన్లో ఈ విధమైనటువంటి ఇంపాక్ట్స్ తీసుకొచ్చారు. ఇకపోతే గవర్నమెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్లో కూడా కొన్ని అంశాలని తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు సబ్సిడీస్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో దాన్ని చాలా వరకు కట్ చేయడం జరిగింది. లైక్ ఫుడ్ సబ్సిడీస్ అవ్వచ్చు, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ అవ్వచ్చు, వీటిని కంట్రోల్ చేశారు. వీటిని కంట్రోల్ చేయడం వల్ల గవర్నమెంట్ దగ్గర ఉన్న రెవెన్యూ అనేది ఏదైతే ప్రొడక్టివ్ ఏరియాస్లో ఉందో ఆ ప్రొడక్టివ్ ఏరియాస్లోనే ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ప్రొడక్టివ్ ఏరియాస్లో ఖర్చు పెట్టడం వల్ల ప్రాపర్గా ఫిస్కల్ డిసిప్లిన్ అనేది ఏర్పాటైంది. రైట్. అదే కాకుండా అప్పుడు ఉన్న ట్యాక్స్ రేట్స్ని కూడా చాలా వరకు తగ్గించారు. దానికి అనుగుణంగా రాజా చెల్లయ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆర్బీఐ తన యొక్క పాలసీ రేట్స్ను కూడా కొంచెం తగ్గించింది. పాలసీ రేట్స్ని తగ్గించడం వల్ల క్రెడిట్ ఫెసిలిటీ అనేది పెరుగుతుంది. క్రెడిట్ ఫెసిలిటీ పెరగడం వల్ల ఏమవుతుంది? క్రెడిట్ ఎక్కువగా ఉండడం వల్ల మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై ఎక్కువగా ఉంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండడం వల్ల కన్సంప్షన్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే వినియోగిత శాతం అనేది పెరుగుతుంది. వినియోగిత శాతం పెరగడం వల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ అల్టిమేట్లీ లీడ్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో ఈ విధంగా ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గించడం జరిగింది. ఎందుకు తగ్గించిందంటే అప్పట్లో ఉన్న ఎస్ఎల్ఆర్ అవ్వచ్చు, సిఆర్ఆర్ అవ్వచ్చు, అవి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. దాదాపు ఎస్ఎల్ఆర్ 38%, సిఆర్ఆర్ అబౌవ్ 15% ఉండడం జరిగింది. సో దీనివల్ల మనీ సప్లై, క్రెడిట్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. తద్వారా బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా సంస్కరణ అవసరమైంది. దీనికి అనుగుణంగా పాలసీ రేట్స్లో ఆర్బీఐ చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా అనేక మెజర్స్ని తీసుకురావడం వల్ల అప్పుడు ఉన్న 1991 క్రైసిస్ నుంచి భారత్ బయటపడడమే కాకుండా ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడేటటువంటి స్థాయికి వెళ్ళింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇదే మనం కన్క్లూజన్లో చెప్పుకోవచ్చు. 1991 క్రైసిస్ మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా పివి నరసింహారావు గారు చూపిన చొరవ వల్ల బీఓపీ క్రైసిస్ నుంచి 1991 సంక్షోభం నుంచి బయటపడడమే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడేటటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు. రైట్. సో అదే కాకుండా ఇక్కడ వేసిన ఏదైతే పునాది ఉందో అదే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది. దానికి
మెయిన్ రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో బీఓపీ క్రైసిస్ గురించి సో ఇక్కడ ఏవైతే అడిగానో జస్ట్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాట్ ఈస్ ట్విన్ డెఫిసిట్ అండ్ వాట్ ఈస్ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూ. అదేవిధంగా ఫిక్స్డ్ రేట్ ద్వారా గవర్నమెంట్ రూపాయి వాల్యూని తగ్గించడం అని డివాల్యుయేషన్ అంటారు. మరి మార్కెట్ ఆధారితంగా రూపాయి తగ్గితే దాన్ని ఏమంటారు అనే అంశాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇది ఈరోజుకి సమాధానం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రశ్నతో ఇంకొక టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.